హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు కోదండం గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ కోదండం గారు. హలో అండి. సో ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? మంచి పార్టీ వేర్ న్యూ డిజైన్స్ డ్రెస్సెస్ చూపెడుతున్నాం. ఓకే, సో ఈ వీక్ అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్స్ చూడబోతున్నాం. ఫస్ట్ డ్రెస్ చూసేద్దాం. ఫస్ట్ డ్రెస్ మనకి పార్టీ వేర్లోనే డ్రెస్ చూస్తున్నాం. మంచి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్స్ వస్తుందండి. ఓకే, సో కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. మనం కంప్లీట్ బ్లూ, పింక్ అండ్ బ్రౌన్ షేడ్ లో డ్రెస్ మొత్తం ఒక పార్టీ వేర్ అనేది హైలైట్ చేస్తున్నాం. అండ్ ఇది మనకి జూట్ మిక్స్ సిల్క్ వస్తుంది కదా? జూట్ మిక్స్ సిల్క్ అండి. ఓకే, సో పైనుంచి చూసుకున్నట్టయితే పైన నెక్ అనేది మనకి చాలా హెవీగా స్టార్ట్ చేశారు. కంప్లీట్ ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ అని చెప్పొచ్చు. మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ పెండెంట్స్ తీసుకున్నారు, స్టోన్ వర్క్ కానీ అండ్ మనకి జర్దోసి వర్క్, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అనేది మనకి జ్యువెలరీ నెక్ అనేది హైలైట్ అవుతూ పై నెక్ పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ పైన యోక్ పార్ట్ అంతా చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ మంచి నేవీ బ్లూ కలర్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా బెల్ పార్ట్లో చూసుకున్నట్టయితే మనకి బ్రౌన్ షేడ్, బ్రౌన్ కలర్ నెట్ అనేది మనకి బెల్ పార్ట్లో హైలైట్ చేస్తారు. అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కావాలి అంటే మనం క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ హెవీ గేర్తో ఒక అంబ్రిల్లా స్టైల్ అనేది మనం కింద చూడొచ్చు. సో కలీజ్ అనేది చాలా దగ్గరగా మనకి పింక్ అండ్ గోల్డ్ మిక్స్ షేడ్లోనే మనకి ఇంతే హెవీగా కింద వరకు ఇలాగే రన్ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే దామన్ పార్ట్ అంతా కూడా మనకి మంచి బ్రౌన్ షేడ్, అంటే కంప్లీట్ ఒక చాక్లెట్ బ్రౌన్ అంటారు కదా, ఆ షేడ్ లో మనకి దామన్ పార్ట్ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. సో నిజంగా డ్రెస్ మొత్తం కూడా ఒక మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బ్లూ, పింక్ అండ్ బ్రౌన్ షేడ్ లో మనకి డ్రెస్ మొత్తం ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ దుపట్టా బాటమ్ చూద్దామా? బాటమ్ దీనికి లెగ్గింగ్ స్టైల్లో ఇచ్చారండి. ఓకే, నేవీ బ్లూ కలర్ మీద. ఓకే, కాంట్రాస్ట్ మనకి లెగ్గిన్ టైప్ లో ఇచ్చారు, బ్లూ కలర్. దీనికి దుపట్టా మాత్రం కాంట్రాస్ట్. ఓ, సో దుపట్టా యాక్చువల్లీ ప్రెసెంట్ ట్రెండ్ ఏంటంటే మనం కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ దుపట్టా కూడా మనకి చాలా హెవీగా, అది కూడా కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నారు. సో మనం దుపట్టా చూసినట్టయితే కంప్లీట్ ఒక గ్రీన్ కలర్ లో మనకి రన్ అవుతుంది. ఎడ్జెస్ అంతా కూడా మన డ్రెస్ లో ఏదైతే బ్రౌన్ కలర్ చూసామో మనకి ఎడ్జెస్ అంతా అలాగే రన్ అవుతూ, అండ్ ఇందులో దుపట్టాలో కూడా మనకి చాలా హెవీ వర్క్ చేశారు. కంప్లీట్ మనం చూసుకున్నట్టయితే చిప్ వర్క్ కానీ జెరీ వర్క్ కానీ ఒక ఫ్లవర్ స్టైల్ లో హైలైట్ చేస్తూ దుపట్టా అంతా కూడా మనకి ఇంతే హెవీగా రన్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ 3970 అండి. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి 3970 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ డ్రెస్ అండి మంచి క్రాప్ టాప్ మోడల్ అండి. ఓకే, సో స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ చూసినా ఫస్ట్ మనం క్రాప్ టాప్ చూద్దాం. ఇదంతా కూడా ఒక రాణి స్టైల్ అంటారు. అంటే మనకి ఫంక్షన్స్ వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతుంటుంది. ఒక కోట్ మోడల్ మిక్స్ అవుతూనే రాణి స్టైల్ అనేది హైలైట్ చేశారు. మనం పైన క్రాప్ టాప్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గ్రీన్, రిచ్ గ్రీన్ కలర్లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మనం పైనుంచి కింద వరకు కూడా మనకి హెవీ వర్క్ అనేది మనకి క్రాప్ టాప్లో చూడొచ్చు. సో పైన చూసుకున్నట్టయితే మనకి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మనకి చిప్ వర్క్, జెరీ వర్క్ అనేది ఒక డైమండ్ స్టైల్లో హైలైట్ చేస్తూ, ఈ డైమండ్ స్టైల్లో మనకి లైన్ వైజ్ మనకి ఆల్మోస్ట్ మిడిల్ పార్ట్ వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ హెవీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఫ్లవర్ టైప్ అనేది తీసుకొని చాలా హెవీ వర్క్, జెరీ వర్క్ అనేది మనకి ఆల్మోస్ట్ మిడిల్ వరకు ఇంత హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద చూసినట్టయితే మనకి ఒక కోట్ స్టైల్ అనేది ఎలివేట్ చేస్తారు. సో మధ్యలో మనకి కటింగ్ ఉంటుంది, ఒక కోట్ స్టైల్ ఎలివేట్ చేస్తూ ఇటు అటు కూడా మన ఫ్లవర్ బంచెస్ అనేది చిప్ వర్క్ తో హైలైట్ చేస్తూ పైన అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో మనకి బ్యాక్ అంతే హెవీగా ఉంటుంది. సో బ్యాక్ నెక్ చూసినట్టయితే మనకి ఒక డ్రాప్ డిజైన్ అనేది ఎలివేట్ చేస్తూ కింద కూడా మనకి అంతే హెవీగా ఈ చిప్ వర్క్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రాణి స్టైల్ మోడల్లో మనకి ఫ్రంట్ షార్ట్ వస్తుంది, బ్యాక్ మనకి కొంచెం లెందీ వస్తుంది. సో ఇది టాప్. అండ్ ఇంకా మనం స్కర్ట్ చూద్దాము. సో స్కర్ట్ చూసినట్టయితే గ్రీన్కి కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. సో కంప్లీట్ లైట్ మనకి క్రీమ్ కలర్ అనేది హైలైట్ చేశారు. సో ఈ క్లాత్ చూసినట్టయితే మనకి 0 సైజ్ నెట్ తీసుకొని అందులో షిమ్మర్ మిక్స్ అంటారు కదా? అవునండి, షిమ్మర్ మిక్స్ వచ్చేసి క్లాత్ కూడా మంచి షైనింగ్ అనేది వస్తుంది. అవును. సో ఇందులో డిజైన్ చూసినట్టయితే మనకి ఖలీజ్ అనేది దగ్గరగా వస్తూ ఇందులో మనకి ఒక రౌండ్ ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి టచ్ అనేది సిల్వర్ టచ్ ఇస్తూ హైలైట్ చేస్తూ మనకి స్కర్ట్ అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. సో మనకి మంచి కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు టాప్ అండ్
స్కర్ట్. సో దీని దుపట్టా కూడా చూద్దాము. దీని దుపట్టా నెట్ వస్తుంది గ్రీన్ కలర్ లో. ఓకే, సో పైన టాప్ ఏదైతే ఉందో మనం గ్రీన్ కలర్ దుపట్టా తీసుకొని ఎడ్జెస్ అంతా కూడా గోల్డ్ కలర్ తో హైలైట్ చేసాం. దీని హ్యాండ్స్ కూడా హెవీ వర్క్ వస్తుందండి. ఓకే, సో దీని హ్యాండ్స్ ఏదైతే ఉంటుందో కావాలంటే మనం స్లీవ్లెస్ ప్రిఫర్ చేయొచ్చు, లేదా హ్యాండ్స్ ప్రిఫర్ చేసినా కూడా ఒక హెవీ వర్క్ అనేది హ్యాండ్స్ లో కూడా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ 2060 రూపీస్ అండి. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి 2060 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా. సో నెక్స్ట్ డ్రెస్ మనకి లెహంగా అండ్ ఒక డిఫరెంట్ డిజైనర్ స్టైల్ కోట్ మోడల్ లో క్రాప్ టాప్ మోడల్. సో ఫస్ట్ మనం టాప్ చూద్దాము. మంచి రా సిల్క్ అండి. రా సిల్క్ లో నావీ బ్లూ కలర్ మీద వస్తుందండి వర్క్ అంతా కూడా. కంటిన్యూగా మనకు ఒక ఫ్లవర్ అనేది వెల్వెట్ అవుతుంది చూడండి ఇక్కడ. ఓకే, సో ఒక ఫ్లవర్ స్టైల్ అనేది మనకి పైన టాప్ మొత్తం కూడా ఎలివేట్ అవుతుంటుంది. నెక్ చూసుకున్నట్టయితే మనకి ఒక కోట్ స్టైల్లో వీ నెక్ అన్నది ఎలివేట్ అవుతుంది. అండ్ మనకి చాలా హైలైట్ ఏంటంటే ఫ్లవర్ వర్క్ అన్నది చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మనం ఒక సైడ్ చూసుకుంటే ఒక స్టార్టింగ్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనకి ఆల్మోస్ట్ మిడిల్ పార్ట్ వరకు కూడా ఒక ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అది కూడా కంప్లీట్ స్టోన్ వర్క్ బీట్స్ వర్క్ ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్ చూసినట్టయితే మనకి సైడ్ కోట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక 2 ఫ్లవర్స్ అనేది ఎలివేట్ చేస్తున్నారు. ఈ 2 ఫ్లవర్స్ కూడా మనకి ఏంటంటే ఒక బటన్ స్టైల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్నాం మనం ఒక 2 ఫ్లవర్స్ ఉంటుంది. కంప్లీట్ మనకి ఓపెన్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది బటన్ స్టైల్ అని చెప్పొచ్చు. ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి ఒక 3 ఫ్లవర్స్ అనేది ఎలివేట్ అవుతూ కోట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ మిడిల్ లో కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూగా ఉందండి. ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేటట్టు. సో మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది క్రాస్ అనేది హైలైట్ అవుతూ మనకి టాప్ అంతా ఇంతే హెవీగా ఒక డిజైనర్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఇంకా బాటమ్ చూసుకున్నట్టయితే మనకి బాటమ్ అంతా కూడా బనారస్ జూట్ లో వస్తుందండి ఇది. ఓకే, క్వాలిటీ కూడా మనకు స్మూత్ క్వాలిటీగానే ఉంటుందండి. సో బనారస్ జూట్లో మనం స్కర్ట్ చూస్తున్నాము. ఇది కూడా కొంచెం దూరంగా ఖలీజ్ అని తీసుకున్నారు. మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ ఉంటుంది. పైన అంతా కూడా మనకి జెరీ అండ్ థ్రెడ్ రెండు మిక్సింగ్ ఉంటుందండి. కంప్లీట్ మిక్సింగ్ అవుతుంది. జెరీ అండ్ థ్రెడ్ మిక్సింగ్ అవుతూ ఫ్లవర్స్ అనేది క్రీపర్స్ అనేది చాలా దగ్గరగా చాలా హెవీగా మనకి కింద బాటమ్ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంటుందండి. ఓకే, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్కర్ట్ మొత్తం అలాగే ఫుల్ వస్తుంది. హెవీగా ఉంటుంది. మంచి పార్టీ వేర్ కి చాలా. సో ఈవినింగ్ పార్టీ వేర్ సంగీత్ వాటన్నిటికీ ఒక డిఫరెంట్ లుక్ అనేది దీంతో వస్తుంది. అండ్ దీని దుపట్టా రాయల్ బ్లూ మంచి బ్లూ కలర్ లో ఇచ్చేసామండి. ఓకే, సో దుపట్టా కూడా మనం బ్లూ కలర్ దుపట్టా తీసుకొని ఎడ్జెస్ అంతా కూడా గోల్డ్ తో హైలైట్ చేసుకున్నాం. సో ఈ డ్రెస్ కాస్ట్ 2320 రూపీస్. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2320 రూపీస్ కి మంచి బనారస్ మెటీరియల్ లో చూస్తున్నాం ఇప్పుడు. దీనికి నెక్ పార్ట్ చూస్తే మాత్రం మంచి హెవీగా చిప్ వర్క్ స్టోన్ వర్క్ కూడా ఎక్కువ హెవీగా ఉంటుంది. సో ఒక జ్యువెలరీ టైప్ ఆఫ్ నెక్ లా ఉంటుంది. అవునండి, బోట్ నెక్ స్టైల్ వస్తుంది కంప్లీట్ గా. ఓకే, యోక్ పార్ట్ చూసినట్టయితే యోక్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ రెడ్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ మనకి మిడిల్ పార్ట్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు, బెల్ పార్ట్. సో ఇదంతా కూడా ఒక టెంపుల్ స్టైల్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. ప్రెసెంట్ మనకి టెంపుల్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతుంది కదా, ఇప్పుడు న్యూ ట్రెండీ కదండి. అవును, సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ టెంపుల్ వర్క్ కూడా మనకి ఒక బీట్స్ వర్క్ తో ఒక జెరీ వర్క్ జర్దోజీ వర్క్ అనేది ఎంబోజ్ అవుతున్నట్టు ఉంటుంది. సో ఈ టెంపుల్ వర్క్ అనేది బెల్ పార్ట్ లో చాలా హైలైట్ అని చెప్పొచ్చు. డ్రెస్ కే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ కింద నేను చూసుకున్నట్టయితే మనకి ఖలీజ్ అనేది కొంచెం బ్రాడ్గా తీసుకొని అంబ్రిల్లా స్టైల్లో మనకి డ్రెస్ కంటిన్యూ అవుతుంది. అండ్ దీని మీద చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ వస్తూ పైన అంతా కూడా జెరీతో ఎలివేషన్ అవుతూ ఉంటుంది. సో ఇది బనారస్ జూట్ మిక్స్ అండి. ఓకే, బనారస్ లోనే జూట్ మిక్స్ అవుతూ డ్రెస్ మొత్తం కూడా మనం ట్రెడిషనల్ గా ఏమైనా టెంపుల్స్ కి వెళ్ళాలన్నా మంచి పార్టీ వేర్ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో దీని బాటమ్ దుపట్టా వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ లెగ్గిన్ స్టైల్ ఇచ్చారు. ఓకే, సో మనం బాటమ్ తీసుకున్నట్టయితే రెడ్ కలర్ లెగ్గింగ్ ఉంటుంది. అండ్ సేమ్ రెడ్ కలర్ నెట్ వస్తుంది. ఓకే, దుపట్టా కూడా మనకి నెట్ లోనే రెడ్ కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? 4 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ 2600 అండి. ఓకే, సో ఈ డ్రెస్ కాస్ట్ మనకి 2600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూసినట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 RK బ్రదర్స్ లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూసినట్టు డ్రెస్సెస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ డ్రెస్ మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. ఓకే, మంచి మనకు నెక్ పార్ట్ కూడా మిర్రర్స్ అనేది హైలైట్ అవుతుందండి ఎక్కువ హెవీగా. ఈ రా సిల్క్ మెటీరియల్ పైన వస్తుందండి మెయిన్. ఓకే, పైన మనం యోక్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇది కూడా మనకి నెక్ అంతా కూడా మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇంకా మిడిల్ పార్ట్
మిడిల్ పార్ట్ కూడా మిర్రర్ వర్క్ అండ్ గోల్డ్ వర్క్ తో వెల్వెట్ అవుతుందండి హెవీగా. ఓకే, సో మిడిల్ పార్ట్ కూడా చాలా హెవీగా మనకి మిర్రర్ అండ్ జెరీ వర్క్ ఫ్లవర్స్ అన్న తీసుకొని బెల్ పార్ట్ అంతా హైలైట్ చేశారు. అండ్ ఇంకా కింద నేను చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో రా సిల్క్ మీద మంచి ప్రింటెడ్ ఫ్లవర్స్ అనేది ప్రింటెడ్ అనేది వెల్వెట్ అవుతుందండి. ఓకే, కింద డ్రెస్ అంతా కూడా సేమ్ అలాగే మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ప్రింట్. ఫుల్ గేర్ తో మనకి డ్రెస్ అంతా కూడా మనకి రా సిల్క్ వైట్ మీద కంప్లీట్ బ్లాక్ ప్రింట్ అనేది ఒక డిజైన్స్ అన్న చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక దగ్గర మనకి ఫ్లవర్ డిజైన్, ఇంకో దగ్గర మనకి స్ట్రైప్స్, ఇలాగా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ హెవీగా మనకి డ్రెస్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాగే వస్తుంది. దామన్ పార్ట్ మాత్రం మనకు గోల్డ్ బోర్డర్ అనేది వెల్వెట్ అవుతుంది. ఓకే, సో బ్లాక్ అండ్ వైట్ కి కాంబినేషన్ గా కాంట్రాస్ట్ గా దామన్ పార్ట్ మనం గోల్డ్ అనేది ఎలివేట్ చేసుకొని హైలైట్ చేశారు. అండ్ దీని బాటమ్ దుపట్టా, దీని బాటమ్ వచ్చి మంచి రా సిల్క్ లో ఇచ్చామండి. ఓకే, బ్లాక్ చున్నీ కూడా దీనికి ఇట్లా బార్డర్ అనేది వెల్వెట్ అవుతుందండి. ఓకే, సో దుపట్టా కూడా మనం కంప్లీట్ బ్లాక్ లో తీసుకొని బార్డర్ అనేది మనం డ్రెస్ లో ఏదైతే తీసుకున్నామో అదే బార్డర్ హైలైట్ అవుతుంది. సో ఈ డ్రెస్ కాస్ట్ 1920 అండి. ఓకే, సో ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1920 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. ఓకే అండి, నెక్స్ట్ డ్రెస్ మంచి పార్టీ వేర్ లో వస్తుందండి. ఇది సాటిన్ సిల్క్ అని కొత్తగా వస్తుందండి. క్లాత్ కూడా మంచి మనకు ప్యూర్ చాలా స్మూత్ క్వాలిటీ వస్తుంది. స్మూత్ అండ్ బాగా ఫాల్ మెటీరియల్. ఫుల్ గేర్ తో ఈ డ్రెస్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఓకే, దీని బోట్ నెక్ స్టైల్లో వచ్చిందండి. మనకు పైన నెక్ మోడల్ చూస్తే మంచి బోట్ నెక్ హెవీ వర్క్ మీద వస్తుందండి. ఓకే, కంప్లీట్ మనకు స్టోన్ వర్క్ అనేది గోల్డ్ స్టోన్ వర్క్ అనేది వెల్వెట్ అవుతుంది. డైమండ్ షేప్ లో వెల్వెట్ అవుతుంది. ప్లస్ బోట్ నెక్ మీద మనకు చిన్న చిన్న చిప్ వర్క్ అనేది కూడా వెల్వెట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకి క్రీమ్ బేస్ మీద ఉంటుంది. పైన నెక్ అంతా అది కూడా నెట్ మీద ఉంటుంది. అండ్ ఇంకా యోక్ పార్ట్ చూసినట్టయితే మనకు మంచి పోచంపల్లి స్టైల్లో బనారస్ డిజైన్ తీసుకున్నామండి. సో ఇది కూడా మనకి ఆరెంజ్ బేస్ మీద గోల్డ్ వర్క్ తో హైలైట్ చేస్తూ మనకి యోక్ పార్ట్ ఇలాగా ఉంటుంది. అండ్ బెల్ పార్ట్ చూసినట్టయితే మంచి ఫ్లవర్స్ కొన్ని బంచెస్ అనేది ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ నెట్ ఇస్తారండి కంప్లీట్ ఇక్కడ. ఓకే, సో ఆల్రెడీ లోపల క్లాత్ ఉంది కాబట్టి మనకి యాస్టీజ్ లా వేసుకుంటే సరిపోతుందండి. సో మనకి ఇక్కడ మిడిల్ లో ఫ్లవర్ బంచ్ అనేది ఎంబోజ్ అవుతూ ఉంటుంది. ఒక 3 బంచెస్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇంకా కింద చూసుకున్నట్టయితే మనకి కింద పార్ట్ అంతా కూడా ఒక హెవీ గేర్ తో ఉంటుంది, కంప్లీట్ హెవీ గేర్. అండ్ ఇది కూడా ఆరెంజ్ కి కాంట్రాస్ట్ లైట్ బ్రౌనిష్ కలర్ తీసుకున్నారు. క్రీమ్ అండ్ బ్రౌన్ మిక్స్ తో తీసుకొని మనకి హెవీ అంబ్రిల్లా స్టైల్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మంచి ఈవినింగ్ పార్టీస్ వాటన్నిటికీ చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. దీని బ్యాక్ కూడా సేమ్ మనకి ప్రింట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో ఫ్రంట్ ఎంత హెవీగా ఉందో బ్యాక్ కూడా మనకి అంతే హెవీగా పోచంపల్లి డిజైన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీని బాటమ్ ఎందుకు దీని బాటమ్ మంచి గోల్డ్ కలర్ లోనే ఇచ్చామండి. ఓకే, దుపట్టా అండి ఆరెంజ్ కలర్ లో వస్తుందండి. ఓకే, సో 2 కాంట్రాస్ట్ తీసుకున్నారు. బాటమ్ మనకి గోల్డ్ షేడ్ అండ్ దుపట్టా చూసినట్టయితే ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది. ఈ డ్రెస్ కాస్ట్ 2220 రూపీస్. ఓకే, సో ఈ డ్రెస్ కాస్ట్ మనకి 2220 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మనకి కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం చూస్తున్నట్టు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్తో పాటు మనకి డ్రెస్ మెటీరియల్స్ కానీ, పార్టీ వేర్ డ్రెస్సెస్, వెడ్డింగ్లో కానీ, సంగీత్లో కానీ కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఆర్కే బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్కి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? ఓకే అండి. సో నెక్స్ట్ మనం కంప్లీట్ ఒక డిజైనర్ వేర్ లెహంగా అండి. లెహంగా అండ్ క్రాప్ టాప్ ప్యూర్ సిల్క్ మెటీరియల్ అండి. ఇది ప్యూర్ సిల్క్ మెటీరియల్ మీద మంచి కాంబినేషన్ చూస్తున్నాం. దీనికి గోల్డ్ అనేది పైపింగ్ అనేది వస్తుంది. నెక్ మోడల్ చుట్టూ వచ్చేస్తుంది. హ్యాండ్స్ కూడా మనకు ఒక సైడ్ కి అయితే ఒక బంచెస్ మనీ చిప్స్ అండ్ గోల్డ్ స్టోన్స్, గోల్డ్ థ్రెడ్ వర్క్ ఇవన్నీ కంటిన్యూగా ఒక ఫ్లవర్ బంచెస్ అనేది సైడ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఒక సైడ్ మనకి ఎలాగో దుపట్టా వస్తుంది కాబట్టి ఒక సైడ్ అంతా కూడా హెవీగా ఉంటుంది. సో క్రాప్ టాప్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకు ఒక డైమండ్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంటుంది. ఫ్రంట్ పార్ట్ ఇది. అండ్ బ్యాక్ కూడా చూసుకున్నట్టయితే మనకి డిజైన్ అనేది పెద్ద డైమండ్ షేప్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో క్రాప్ టాప్ మనకి ఇలాగ ఉంటుంది. అండ్ ఇంకా దీని లెహంగా చూసినట్టయితే చాలా హైలైట్ అవుతుందండి. సో మనం చూసుకున్నట్టయితే మనకి ఒక డిజైనర్ స్టైల్ అన్నాం కాబట్టి మనకి పైన దుపట్టా ఏదైతే ఉందో అది లెహంగా దగ్గర నుంచి అటాచ్డ్ వస్తుంది. సో ఫస్ట్ మనం లెహంగా చూసినట్టయితే మనకి కంప్లీట్ ప్యూర్ బనారస్ సిల్క్ వస్తుందండి. పట్టు మోడల్లో ఉంటుంది. హెవీ డిజైన్ తో హైలైట్ అవుతుందండి ఇక్కడ. ఓకే, సో మనం చూసుకున్నట్టు పింక్ మీద మనకి చాలా హెవీ డిజైన్ అని చెప్పొచ్చు. కంప్లీట్ గోల్డ్ జరీ వర్క్తో చాలా హెవీగా ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇంతే హెవీగా లెహంగా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి కంటిన్యూగా. ఓకే, మనము ఇప్పుడు దీనికి చున్నీ దుపట్టా చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ బెల్ పార్ట్ దగ్గర నుంచి అటాచ్డ్ వస్తుంది. జనరల్ గా మనం అయితే సెపరేట్ గా మనం డ్రేప్ చేసుకుంటూ ఉంటాము, కానీ దీనికి కంప్లీట్ ఇక్కడ నుంచి అటాచ్డ్ వస్తుంది. ఒక డిజైనర్ స్టైల్ అని చెప్పొచ్చు. సో మనం ఇక్కడ నుంచి అటాచ్డ్ వస్తూ పైన చూసుకున్నట్టయితే
షోల్డర్ పార్ట్ దగ్గర హెవీగా వస్తుంది. సో స్టెప్స్ పెట్టిన తర్వాత మనకి ఎలాగైతే ఉంటుందో షోల్డర్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి అంతే హెవీగా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి 2 సైడ్స్ కూడా మనకి కంప్లీట్ జెరీ వర్క్, థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతూ మనకి ఆల్మోస్ట్ ఈ బెల్ పార్ట్ వరకు కూడా ఇంతే హైలైట్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ బ్యాక్ చూసుకున్నట్టయితే షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి బ్యాక్ మనకి కంప్లీట్ ప్లెయిన్ వస్తూ ఒక డిజైనర్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇది హాఫ్ సారీస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అవును, సో హాఫ్ సారీ లెహంగా మనం పార్టీస్ వాటన్నిటికి చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? ఉందండి, ఇంకొక 2 కలర్స్ వస్తాయండి. ఓకే అండ్ ఈ లెహంగా కాస్ట్? ఈ లెహంగా కాస్ట్ 3090 రూపీస్ అండి. ఓకే, సో ఇంత హెవీగా ఉన్న ఈ లెహంగా కాస్ట్ మనకు ఓన్లీ 3090 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి వేరే ఏదైనా కలర్ మన మ్యానిక్విన్కి కూడా వేసి చూద్దామండి. సో వ్యూయర్స్, ఇందులో మనం పింక్ కలర్ లెహంగా చూసాం, ఇప్పుడైతే రెడ్ కలర్ డిజైనర్ లెహంగా వేసి చూస్తున్నాం. సో కంప్లీట్లీ ఒక డిజైనర్ లెహంగా అని చెప్పొచ్చు. మనం పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ అంతా కూడా కంప్లీట్ ఒక డిజైనర్ వేర్ వస్తుంది. మనకి పైన బ్లౌజ్ అంతా కూడా నెక్ దగ్గర పైపింగ్ ఉంటుంది అండ్ ఒక సైడ్ అంతా కూడా మనకి కంప్లీట్ బీడ్స్ వర్క్ కానీ జెరీ వర్క్ కానీ అంతా హైలైట్ అవుతూ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా ఒక సైడ్ అంతా కూడా మనకి చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా మనకి రెడ్ కాంబినేషన్లోనే కంటిన్యూ అవుతూ మధ్యలో అంతా కూడా మనకి డైమండ్ షేప్ అనేది చాలా హైలైట్ చేశారు. అండ్ ఇంకా కింద లెహంగా చూసినట్టయితే లెహంగా కూడా మనకి కంప్లీట్ రెడ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. సో బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి పైన అంతా కూడా జెరీతో ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ చేస్తారు. సో ఇది ఒక థ్రెడ్ వర్క్ అని చెప్పొచ్చు. కంప్లీట్ జెరీ స్టైల్లో ఉన్న థ్రెడ్ వర్క్ మనకి ఫ్లవర్స్ అనేది ఒక క్రీపర్ డిజైన్ తో హైలైట్ చేస్తూ చాలా హెవీగా లెహంగా మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా దుపట్టా చూసుకున్నట్టయితే దుపట్టా కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఒక డిజైనర్ స్టైల్లో డిజైన్ చేశారు. మనకి జనరల్గా దుపట్టా అంటే స్టెప్స్ పెట్టుకుంటూ ఉంటాము, కానీ ఈ దుపట్టా చూసినట్టయితే మనకి కంప్లీట్గా ఒక డిజైనర్ వేర్లో డిజైన్ చేశారు. మనకి దుపట్టా షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే షోల్డర్ దగ్గర నుంచి ఒక ఫ్లవర్ బంచ్ లా స్టార్ట్ అయ్యి మనకి ఫ్లవర్ బంచెస్ అన్నది దుపట్టా మొత్తం కూడా ఇలాగే సైడ్ నుంచి ఆల్మోస్ట్ మనకి అంతా కూడా సైడ్స్ అంతా కూడా ఇలాగే కవర్ అవుతుంది. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి స్టోన్ వర్క్, బీడ్స్ వర్క్ అండ్ చిప్ వర్క్ అనేది చాలా హైలైట్ అవుతూ దుపట్టా అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఇంకా బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ అంతా కూడా ప్లెయిన్ వచ్చి ఒక డిజైనర్ స్టైల్లో హైలైట్ చేశారు. సో లెహంగా అంతా కూడా ఒక డిజైనర్ స్టైల్లో ఉంటుంది కాబట్టి మనం ఏదైనా మ్యారేజ్ పార్టీస్ కానీ సంగీత్ పార్టీస్ కానీ వేసుకుంటే చాలా హైలైట్ అవుతుంది. మంచి నెట్ లో వస్తుందండి ఇది. ఓకే, జీరో సైజ్ నెట్ అనేది వెల్వెట్ అవుతుంది. ఇక్కడ బోట్ నెక్ లో కూడా మనం నెట్ తీసుకున్నామండి. ఇక్కడ నెట్ పైన కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది హెవీగా ఉంటుందండి. ఇక్కడ స్టోన్స్ కూడా మనకు సెల్ఫ్ కలర్ తోనే వెల్వెట్ అవుతుందండి. ఓకే, సో కలర్ కాంబినేషన్ చాలా మంచిది అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి స్కై బ్లూ కలర్ అండ్ లోపల చూసరికి మనకి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఫస్ట్ నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇదే జ్యువెలరీ స్టైల్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే బెల్ పార్ట్ రా సిల్క్ పైన వస్తుందండి. వర్క్ అంతా కూడా కంటిన్యూగా సేమ్ ఒక ఫ్లవర్స్ తో తీగలాగా వస్తుందండి హెవీగా. ఓకే, అండ్ ఇందులో కూడా మనకి సెల్ఫ్ కలర్ స్టోన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూస్తే హెవీ వర్క్ కొన్ని బంచెస్ లాగా ఫ్లవర్స్ డిజైన్స్ తో వెల్వెట్ అవుతూ వస్తుంది. సేమ్ థ్రెడ్ వర్క్ తో ఏదైతే బ్లూ వాడామో అదే బ్లూ తో ఇక్కడ వర్క్ అనేది చేయడం జరిగింది. ఓకే, అది కూడా జీరో సైజ్ నెట్ మీద మనకి వర్క్ అనేది హైలైట్ అవుతూ ఈ ఫ్లవర్ బంచెస్ అనేది అక్కడక్కడ మనకి ఆల్మోస్ట్ కింద వరకు కంటిన్యూ అవుతుంది. కాకపోతే దామన్ పార్ట్ ఇంకా హెవీగా ఉంటుంది మనకి. సో కంటిన్యూస్ మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే థ్రెడ్ వర్క్ లో సెల్ఫ్ కలర్ స్టోన్ వర్క్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ అనేది ఒక ఫ్లవర్ బంచ్ లో హైలైట్ అవుతూ దామన్ అంతా కూడా ఇంత హెవీగా ఉంటుంది. దామన్ పార్ట్ అంతా కూడా మనకు దీని లోపల కూడా మనకు గోల్డ్ లాగా వచ్చేస్తుందండి. ఓకే, సో మనం ఇక్కడ చూసినట్టయితే నెట్ లోపల మనకి గోల్డ్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది కదా. సో లోపల కూడా మనకి నెట్ మీద గోల్డ్ అనేది చాలా హైలైట్ చేశారు. సో ఇది కూడా ప్లెయిన్ గా కాకుండా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఎడ్జెస్ అంతా స్కై బ్లూ తో ఫినిషింగ్ ఇచ్చారు. సో కంప్లీట్ మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు అండ్ ఒక డిజైనర్ వేర్ అని చెప్పొచ్చు. దీనికి బాటమ్ అండ్ దుపట్టా దీని బాటమ్ సేమ్ స్కై బ్లూ కలర్ లో వస్తుందండి. ఓకే, దుపట్టా కూడా మనకు సేమ్ స్కై బ్లూ పైన చిన్న పైపింగ్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? 2 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. ఓకే, అండ్ ఈ డ్రెస్ కాస్ట్ 3640 రూపీస్ అండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి 3640 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? నెక్స్ట్ ఇది కూడా మనకు క్రాప్ టాప్ లో తీసుకున్నామండి. ఓకే, సో కంప్లీట్ మనం స్కర్ట్ అండ్ క్రాప్ టాప్ అనేది హైలైట్ చేసాము. అది కూడా ఒక డిఫరెంట్ స్టైల్లో. సో ఫస్ట్ మనం క్రాప్ టాప్ చూద్దాము. పట్టు క్లాత్ అండి, ఇది హాఫ్ పట్టు క్లాత్ అని వస్తుందండి. ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఈ నెక్ పార్ట్ చూస్తే మనకు వి షేప్ లో తీసుకున్నామండి. వి షేప్ లో మంచి గోల్డ్ స్టోన్ వర్క్ తో వెల్వెట్ అవుతూ వస్తుందండి కంటిన్యూగా. ఓకే,
సో ఇది కంటిన్యూగా మనకి నెక్ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి నెక్ దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ కింద వరకు కూడా మనకి ఇదే హెవీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది చూసినట్టయితే మనకి స్టోన్ వర్క్, జెరీ వర్క్, బీడ్స్ వర్క్ అంతా కూడా ఒక గోల్డ్ కలర్ స్టైల్లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది మనకి కోట్ మోడల్ అని చెప్పొచ్చు. పైన మంచి బ్రౌన్ షేడ్ అనేది హైలైట్ చేశారు. స్కర్ట్ మనకు మంచి డిజిటల్ ప్రింట్ అండి, అది కూడా చాలా హెవీ గేర్ ఇచ్చారు. స్కర్ట్ మొత్తం కూడా మనకి చాలా హెవీ గేర్ లో ఉంటుంది. క్లాత్ కూడా మనకు రా సిల్క్ మీద వచ్చిందండి. ఓకే, సో ఒక డిజిటల్ ప్రింట్తో హైలైట్ అవుతుంది. బెల్ట్ పార్ట్ చూసినట్టయితే బెల్ట్ పార్ట్ అంతా కూడా మనం పైన ఏదైతే బ్రౌనిష్ షేడ్ తీసుకున్నామో అదే బెల్ట్ పార్ట్ దగ్గర హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా స్కర్ట్ చూసినట్టయితే మనకి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ అనేది హైలైట్ అవుతుంది. నిలువు డిజైన్స్ లాగా వెల్వెట్ అవుతుంది. సో హాఫ్ వరకు కూడా మనకి నిలువు డిజైన్స్ అన్నది బ్లూ, గ్రీన్, ఆరెంజ్ ఇలా చాలా డిఫరెంట్ షేడ్స్ లో, మల్టీ షేడ్స్ లో మనకి కంటిన్యూ అవుతుంటుంది. ఇంకొక హాఫ్ నుంచి ఇంకొక డిజైన్ అన్నది ఎలివేట్ చేశారు. సో కంప్లీట్ మనకి డిజిటల్ ప్రింట్ ఉంటుంది కాబట్టి చాలా హైలైట్ గా ఉంటుంది డ్రెస్ మొత్తం కూడా. అండ్ కింద చూసినట్టయితే దామన్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ బ్రౌనిష్ షేడ్, ఒక మెరూన్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్ షేడ్ లోనే బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. సో స్కర్ట్ అనేది మనకి చాలా హైలైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుందండి ఇట్లా అనేది. ఓకే, అండ్ దీని దుపట్టా వచ్చేసి మెరూన్ కలర్ లోనే తీసుకున్నాం. ఓకే, సో దుపట్టా కూడా మనం బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ మిక్స్ లోనే తీసుకొని ఎడ్జెస్ అంతా గోల్డ్ అనేది ఎలివేట్ చేశారు. సో ఈ డ్రెస్ కాస్ట్ 3140 అండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి 3140 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి కుకట్పల్లి KPHB కాలనీ రోడ్ నెంబర్ 2 RK బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దామా? సో నెక్స్ట్ డ్రెస్ మంచి జూట్ సిల్క్ అండి, ఇది ప్యూర్ జూట్ సిల్క్ లో వస్తుంది. గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ అవుతూ డ్రెస్ మొత్తం కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. దీనికి బోట్ నెక్ అనేది వెల్వెట్ అవుతుందండి. బోట్ నెక్ మీద నెట్టెడ్ 0 సైజ్ నెట్టెడ్ తీసుకుంటుంది. ఇది మహారాణి వర్క్ అని కూడా చెప్పొచ్చండి. మెయిన్ ఎక్కువ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు కాబట్టి హెవీ పార్టీ వేర్స్ కి అట్లా కూడా మంచి. సో హై నెక్ వస్తూ మనకి వర్క్ వస్తే ఒక మంచి మహారాణి స్టైల్ అని చెప్తున్నారు. అండ్ ఇందులో మనకి చూసుకున్నట్టయితే స్టోన్, బీడ్స్, జెరీ వర్క్ తో చాలా హైలైట్ చేస్తూ కంప్లీట్ నెక్ అంతా కూడా ఇంతే హెవీగా ఉంటుంది. అండ్ ఇంకా మనం యోక్ పార్ట్ దగ్గర నుంచి కింద వరకు కూడా మనకి ఒకే స్టైల్ అన్నది కంటిన్యూ అవుతుంది. అంటే కంప్లీట్ మనకి జూట్ లోనే బ్లూ అండ్ గ్రీన్ మిక్స్ అవుతూ మనకి డ్రెస్ అంతా కూడా ఒక హెవీ గేర్ లో ప్లెయిన్ గా కంటిన్యూ అవుతుంది. సో దీని బ్యాక్ కూడా మనకు జిప్ సిస్టమ్ అనేది ఇచ్చేసారండి. ఓకే, సో ఫ్రంట్ అంతా హెవీగా ఉంది. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి ఒక జిప్ అనేది ఎలివేట్ అవుతుంటుంది. సో నెక్ దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ బెల్ పార్ట్ వరకు కూడా మనకి జిప్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ దీని బాటమ్ దుపట్టా, దీని బాటమ్ వచ్చేసి మనకు లెగ్గిన్ స్టైల్లోనే ప్యూర్ కాటన్ సిల్క్ అనేది తీసుకున్నాం. దుపట్టా చూస్తే మనకు పార్టీ వేర్ లో ఇంకా గ్రాండ్ గా ఉంటుందండి. డ్రెస్ మొత్తము మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి దుపట్టా అనేది చాలా హెవీగా తీసుకున్నారు. కంప్లీట్ నెట్ మీద మనకి జెరీ వర్క్ అనేది ఎంబోజ్ అవుతూ ఉంటుంది. అండ్ దీని చుట్టూరా కూడా మనకి ఎడ్జెస్ అంతా కూడా గోల్డ్ తో హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ మనం ఎడ్జెస్ చూసుకున్నట్టయితే మనకి హ్యాంగింగ్స్ అన్నది కూడా మనకి 4 ఎడ్జెస్ లో కూడా ప్రొవైడ్ చేశారు. సో దుపట్టా అనేది మనకి ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ 2290 రూపీస్ అండి. ఓకే, ఇంత హెవీగా ఉన్న ఈ డ్రెస్ కాస్ట్ మనకి 2290 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా? ఉంటుందండి. మీకు ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ కూడా చేయొచ్చండి. ఓకే, సో నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. మంచి రా సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి. ఓకే, చాలా ఎలివేట్ అవుతూ ఉంటుంది. మన నెక్ పార్ట్ చూస్తే మనకు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ తో ఇచ్చారండి. ఓకే, ఫస్ట్ మనం పై నెక్ చూసుకున్నట్టయితే రౌండ్ హై నెక్ అన్నది ఎలివేట్ అవుతుంది. దీంట్లో మనకి బ్లూ అన్నది ఎలివేట్ చేస్తూ అండ్ ఇందులో కూడా మనకి స్టోన్ వర్క్, మీనా వర్క్ అన్నది హైలైట్ చేశారు. ఈ మీనా వర్క్ లో మనకి గ్రీన్ అన్నది హైలైట్ చేస్తూ పైన నెక్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. సో దీనికి చూసినట్టయితే మనకి హ్యాండ్స్ దగ్గర కూడా, అంటే స్లీవ్లెస్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. సో ఇది కూడా కంప్లీట్ మన నెక్ దగ్గర ఏదైతే డిజైన్ తీసుకున్నామో మీనా వర్క్, స్టోన్ వర్క్ అన్నది 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్స్ కి ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా బెల్ పార్ట్ చూసినట్టయితే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. బెల్ పార్ట్ లో ఒక పెండెంట్ అనేది చాలా హైలైట్, ఒక డిజైనర్ స్టైల్లో ఇచ్చారు. కంప్లీట్ మనకి హ్యాంగింగ్స్ తో పాటు ఇందులో మీనా వర్క్, స్టోన్ వర్క్, జెరీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మిడిల్ అన్నది ఒక పెండెంట్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ పైన అంతా కూడా పింక్ కలర్ ఉంటే కింద అంతా కూడా ఒక డిఫరెంట్ డిజిటల్ కాంబినేషన్ ఉంది. బ్లూ, క్రీమ్ అండ్ పింక్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తో మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఒక లైన్స్ గా హైలైట్ అవుతూ మనకి చాలా హెవీ గేర్ అనేది ఒక అంబ్రిల్లా స్టైల్లో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా దామన్ పార్ట్ చూసినట్టయితే మళ్ళీ మనకి పింక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో పైన ఏదైతే పింక్ తీసుకున్నామో అదే పింక్ అనేది కింద ఫినిషింగ్ ఇస్తారు, పైపింగ్ లాగా హైలైట్ చేశారు. సో మనకి డ్రెస్ అంతా కూడా ఇంతే హెవీగా ఉంటుంది. దీని బాటమ్ అండ్ దుపట్టా, దీని బాటమ్ వచ్చేసి మంచి బ్లూలో తీసుకున్నామండి. దుపట్టా కూడా మనకు బ్లూ నెట్ పైన పింక్ అనేది ఎలివేట్ చేశారు. సో ఈ డ్రెస్ కాస్ట్
2570 రూపీస్. ఓకే, సో ఈ డ్రెస్ కాస్ట్ మనకి 2570 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈరోజు లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి కుకట్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 2 ఆర్కే బ్రదర్స్లో చూసాం. సో మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ దగ్గర నుంచి రెగ్యులర్ వేర్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, టాప్స్, కుర్తీస్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఆర్కే బ్రదర్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా లేటెస్ట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు ఆర్కే బ్రదర్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బై బాయ్.